అమరావతి రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డీఏ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొనున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ రైతులతో భేటీ కానుంది. జరీభూ, మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. రైతులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కమిటీ దృష్టి సారించింది. అమరావతి రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డీఏ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొనున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ రైతులతో భేటీ కానుంది. జరీభూ, మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూములు రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. రైతులకు సంబంధించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కమిటీ దృష్టి సారించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఒకసారి చూస్తే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రాజధాని రైతులకు సంబంధించి కాస్త అసమ్మతి సెగ ఎక్కువ అవుతుంది. దీని పూర్తి స్థాయి దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపుతుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు కూడా రైతులు, రైతు సంఘం నేతలు, జేఏసీకి సంబంధించినటువంటి వారితో చర్చలు కూడా జరపడం జరిగింది. అంటే గతంలో 5 సంవత్సరాల పాటు గత వైసీపీ ప్రభుత్వంలో తాము ఎంత ఇబ్బందులు పడ్డామో, సో రాజధానిని దక్కించుకునేందుకు, అమరావతిని రాజధానిగా ఉంచేందుకు ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, తీవ్ర ఇబ్బందులు పాలయ్యాం. మరోవైపు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరగా సంవత్సరంన్నర దాటిపోయింది, 2 సంవత్సరాలు కావస్తోంది. అంటే సమయం దగ్గర పడుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు సరైనటువంటి ప్లాట్స్ అనేవి, ఎవరైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సి ఉంటుందో గవర్నమెంట్, దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేటాయించలేదని, ఇవ్వలేదని, దానితో పాటు అంటే చూయించిన వారికి ఎవరికైతే ప్లాట్స్ ఇచ్చారో వారికి సంబంధించి అంటే మీ ప్లాట్ ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో వస్తుంది అన్నది కూడా స్పష్టంగా చూపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చూయించిన వాటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మౌలిక వసతులు కల్పించలేదని, ఏదైతే రహదారులు కానివ్వండి, లేదంటే డ్రైనేజీలు కానివ్వండి, లేదైతే వీధి లైట్లకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పించలేదని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు గ్రామ కంఠాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అంటే నిర్ణీత బౌండరీ కూడా నిర్ణయించలేదని, ఇవి లోపలున్న గ్రామ కంఠాలకు సంబంధించి ఎంత దూరం ఉంటుంది, సో ఎంత దూరం వరకు దాన్ని పరిగణిస్తారు అన్నదానికి కూడా ఒక క్లారిటీ లేదని చెప్పేసి ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు ఏదైతే గరీబు, మెట్ట, అలాగే లంక పొలాలకు సంబంధించి కూడా నిర్దిష్టమైనటువంటి నిబంధనలు కానీ నియమావళిని కానీ అంటే చెప్పట్లేదని చెప్పేసి, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతుల త్యాగాన్ని గుర్తించి వారికి సరైనటువంటి న్యాయం చేయాలి, అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ కింద ఉన్నటువంటి సిఆర్డీఏ కమిషనర్ అయితేనేమి, అధికారులు అయితేనేమి ఆశించిన స్థాయిలో రైతుల సంబంధించినటువంటి సమస్యలపై దృష్టి సారించడం లేదు. తాము ముఖ్యంగా కార్యాలయానికి వెళ్ళి ఏదైనా సమస్య కోసం వెళ్తే అసలు పట్టించుకోవడం లేదన్నది అమరావతి రైతులకు సంబంధించినటువంటి వాదన. సో ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇటు అధికారులకు సీరియస్ గా కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు, అంటే ఇప్పటి వరకు మనం చూసాం 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా రాజధాని అమరావతి కేంద్రంగా వచ్చి ఇక్కడ నుంచి రాజధానిని ప్రారంభించేటటువంటి సమయంలో అక్కడున్నటువంటి రైతులు అంటే దగ్గర 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్ ద్వారా దగ్గర 33,000 ఎకరాలను సేకరించింది. సో ఈ ఘట్టంలో కీలక పాత్ర పోషించారు మంత్రి నారాయణ. ఆయన ఒక్కరే ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకంగా వెళ్లి రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పడితే సో ఎటువంటి పరిస్థితులు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, సో అన్న వాటిని కంప్లీట్ గా ఆ కుటుంబాలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా కూడా ఆ భూములను ఇప్పించేటటువంటి ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ 3 రాజధానులను తెరపైకి తేవడంతో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గర 1631 రోజుల పాటు దీక్షలు కూడా చేసినటువంటి సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
రాజధాని రైతులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తాము, త్యాగం చేశారు, వారి భూములు ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పేసి. సో దీనికి సంబంధించి పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి పెమ్మసానిని అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ని ముగ్గురిని కలిపి త్రిసభ్య కమిటీగా ఏర్పాటు చేసి, అంటే గతంలో కేవలం నారాయణ గారు ఒక్కరే చేసేవారు, కానీ ఇప్పుడు ముగ్గురిని కలిపి ఆ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ఈ కమిటీ అయితే పనిచేస్తుంది. రాజన్, రైట్, థ్యాంక్ యూ హరికిషన్.